హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైంది, ఎంతో విశిష్టమైంది. పౌర్ణమి తిథి ఈ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో విశిష్టతో కూడుకున్న వారాలే. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఈ నెలను వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతుంటారు. అలాగే పెళ్లిళ్ళు, శుభకార్యాలకు సైతం ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ శ్రవణం శివుడు, మహావిష్ణువు ఇద్దరికి ఎంతో ప్రీతికరమైంది. సముద్ర మథనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసమే శ్రావణ మాసం. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ 5వ తనం కలకాలం నిలవాలని ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసం పండుగల మాసం కూడా. ఈ శ్రావణ మాసంలో నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి ఇవి కాకుండా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఇన్ని ప్రత్యేకలు కలిగిన శ్రావణ మాసం విశిష్టతను తెలుసుకోవడం, ఆ విశిష్టతకు సంబంధించిన శుభకార్యాలు, వ్రతాలు ఆచరించడం ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైంది.